హలో అండి, నేను అరుణానందేవి. ఇక పక్షుల కిలకిలలు స్టార్ట్ అయినాయి. దాదాపుగా 5ంటికి లేస్తాయి పక్షులన్నీ. పాలు తీసుకెళ్దాం. ఎక్కడుంది అల్లరి అని చూస్తున్నా. చిట్టిపిట్ట ఎంత అల్లరి చేసిందో ఇప్పటిదాకా. అది చూడండి, అది ఎప్పుడు చిన్న కృష్ణుని దగ్గరనే తిరుగుతుంది. సూర్యుడు చూడండి. ఎక్కడ ఇప్పుడైతే మనం పూజకు పూలు తెంపుకుందాం. ఏవో మన దగ్గర ఉన్న పూలు ఓ 10-20 పూలు అయితే సరిపోతాయి. అట్లా నిత్య పూజకి ఇంతే కదా. అయితే మనం బయట చామంతి, గులాబీ ఇట్లాంటివన్నీ కొంటాం కదా, కానీ అవి మంచి కలర్ఫుల్ ఉంటాయి. అవి ఎప్పుడో తెంపినవి ఉంటాయి. 2-3 రోజుల నుండి తెంపి ట్రాన్స్పోర్ట్ ఇదంతా తిరుక్కుంటూ వస్తాయి కదా. అట్లా ఒక్కొక్క దానికి ఒక కారణం ఉంటుంది. ఇన్ని పుష్పాలు అయితే మనకు పూసినాయి, అదే సంతోషం. చూడండి, ఇక్కడ కూడా మొక్క పూసినాయి. ఈ గింజలు ఇట్లా పడితే చాలు మొలుస్తాయి, వాటిచ్చవే పెరుగుతాయి. కొన్ని వైట్ పూలు కూడా తెంపుదా. పక్షులు చూడండి అల్లరి చేస్తూనే ఉన్నాయి. శంకుపుష్పి బ్లూ కలర్ తెల్లవారిందంటే అన్నీ వాటి పని వాటి చేస్తూనే ఉంటాయి. కంటే సరే, మనం కూడా పూజ చేసుకుందాం మరి. కోకిల చూడండి, అటు వెనక సైడ్ ఉంటుంది కోకిల. కాలేజీ దగ్గర వేప చెట్టు మీద ఉంటుంది, అక్కడ కోకిల కూస్తుంది. మరి పుష్పాలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి పూజ చేసుకుందాం మరి. ఇది చూడండి, మన పూజ ఇప్పుడే సంపూర్ణమైంది. మీకు పూజా రూమ్లో ఉన్న దేవతామూర్తులన్నింటికి కూడా అభిషేకం. మొన్ననేమో శ్రీ పంచమి కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన ఇక ఇవన్నీ చేసినాం. రేపు శ్రీరామనవమి కాబట్టి ఇక రేపు మళ్ళీ టైం ఉండదని నిన్ననే మంచిగా అభిషేకాలు చేసి పెట్టుకున్నా. ఇక పూజ రూమ్లో ఇట్లా సర్ది పెట్టుకుంటే పండుగ రేపనగా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు అయినా ప్రవచనం వినడానికి వెళ్ళాలి ఇప్పుడు, అందుకని తొందరగా పూజ చేసి మరి సంపూర్ణం చేసుకొని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ మన ఇంట్లో చేసేది అన్నీ చేసిన తర్వాతనే బయటకు వెళ్ళడం. ఇక ఇదే నాకు తెలిసింది. శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాతా జగన్మాత సర్వసిద్ధి ప్రదే దేవి, సర్వసిద్ధి ప్రదే. చూడండి, పక్షులు అల్లరి చేస్తున్నాయి. నేను ఇక్కడ పాలు పెట్టిన, ఉప్మాకు రెడీ చేసిన, కాకరకాయలు ఉడకబెడుతున్నా, రైస్ కడిగి పెట్టి చికచ. పైన ఉన్నట్టుంది, ఈ లోపల నేను ఉప్మా చేయాలి. చూడండి, మన టీ కూడా అవుతుంది. అయితే రోజు నేను కొన్ని వినేటివి ఉంటే అవి వినాలి అంటే నాకు మళ్ళీ టైం ఉండదని ఇక మీకు వాళ్ళు ఏం చేయించాలి వంట. ఇక టీ అవుతుంది, టీ తాగి బ్రేక్ఫాస్ట్ తొందర ఉప్మా తిని నేను వెళ్తా. ప్రవచనం విని వచ్చిన తర్వాత ఇక కాకరకాయలు ఉడకబెట్టి ఉంచిన, రైస్ కడిగి పెట్టి ఉంచిన, వచ్చినాక వంట చేస్తా. మనకు తినాలంటే అక్కడనే లంచ్ చేయొచ్చు, కాకపోతే ఇక ఇంటికి వచ్చి వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇంట్లో చేయాలి నేను, అందుకని తొందరగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసిపోదాం. ప్రతిరోజు పోతలేను, కాకపోతే 8 రోజులు జరిగితే కనీసం 4 రోజులు అన్న పోవాలన్నట్టుగా కొన్ని మంచి ఘట్టాలు ఉంటాయి కదా, అప్పుడు వెళ్తా. నిన్న సుందరకాండ అట్లా కొన్ని
టీ అవుతుంది, ఉప్మా కూడా అవుతుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుందాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక రామాయణ ప్రవచనం వినడానికి బయలుదేరిన. ఇక చూడండి, మన లైన్లో ఉండే హనుమాన్ టెంపుల్. ఇక ఇక్కడ కూడా రేపు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు రామాలయంకి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేమన్నా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇక అమ్మవారు డ్రాప్ చేయడానికి వస్తుండ్రు. ఇక్కడ 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ రమ్మంట, అప్పుడు వచ్చి తీసుకొస్తారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. మరి చాలామంది మన తిరుపతి సేవకు వచ్చిన వాళ్ళు, తర్వాత వికాస తరంగిణి ఫ్రెండ్స్, ఇక చాలామంది ఎన్నో రకాలుగా ఉంటారు కదా ఫ్రెండ్స్. మన పార్లర్ తరపున లేకుంటే చుట్టాలు అందరు కూడా కలుస్తారు. నిన్న లక్ష్మీ పూజలు జరిగినాయి కాబట్టి లక్ష్మీ పూజ అయిన తర్వాత అందరూ అంటే పసుబొట్టు ఇవ్వడానికి మనకు అక్కడ అవకాశం లేదు, కానీ గంధము కుంకుమ అలంకరించుకోవడం. రేపు శ్రీరామనవమి, రేపటితోటి కార్యక్రమాలన్నీ సంపూర్ణమైతే ఇది విషయం. మరి అయితే పురాణాల గురించి మనకు చిన్నప్పుడు చదివిన పుస్తకాలలో కానీ లేకుంటే మన పెద్దవాళ్ళు కొన్ని అయితే చెప్పగలుగుతారు, కానీ డీప్గా కొన్ని టాపిక్స్ ఇట్లాంటి ప్రవచనాలు జరిగినప్పుడు వినడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసమనే నేనైతే పోయిన సంవత్సరం భాగవత ప్రవచనం జరిగినప్పుడు కూడా వెళ్ళిన, ఇప్పుడు రామాయణ ప్రవచనం కూడా వెళ్తున్నాను. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్దాం. మనం వెళ్ళే వరకే రామాయణ ప్రవచనం నడుస్తుంది. ప్రవచనం అయిన తర్వాత ఇక చెప్పిన దానిలో నుండి ప్రశ్నలు అడుగుతారు. ఆన్సర్ చెప్పిన వాళ్ళకు బహుమతులు ఉంటాయి. తర్వాత ఈరోజు ఈ టెంపుల్లో సమ్మర్ క్యాంపు లాగా భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటుండ్రు పిల్లలు. వాళ్ళు కూడా ఈరోజు భగవద్గీత శ్లోకాలు మనం ఏది అడిగితే అది పాడతారు, అంటే శ్లోకం చదువుతారు. వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఇస్తారు స్వామివారు. ఇవన్నీ ఉన్నాయి. శ్రీరామ పాదుక సేవ అని కూడా ఉంది. ఇవన్నీ ఒకటేనుకోటి చూద్దామని అయితే వచ్చిన. ఇక చూద్దాం. మరి న్యాచురల్గా ఉంచగలిగిన కాడ కొంచెం ఉంచుతా అంతే. బాగా చెప్పారండి. 6వ శ్లోకం అందరం ఒకసారి వాళ్ళకి జయసింహనారాయణ చెప్తాం. ఇక మీరు అడగచ్చు. జయసింహనారాయణ 3వ అధ్యాయంలో 3వ శ్లోకం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధానిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓకే, కరెక్ట్. జై శ్రీమన్. రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం. ప్రవచనం అయింది. ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని ఇంటికి బయలుదేరుదాం. మరి ఇష్టం ఉంటే భోజనం కూడా అక్కడ చేయొచ్చు, కానీ నేనైతే ఇంటికి వెళ్తున్నా. ఏం చేయాలి చెప్పు. ఇగో జామ పండ్లు తెచ్చింది, జామ పండ్లు వద్దు కానీ ఇది ఒకటి తిను. ఎండలు వచ్చినందుకు ఇప్పుడే నేను గుళ్ళే నుంచి వచ్చిన. ఇగో చింతపండు వచ్చింది. ఎప్పుడు వరవ దగ్గర చింతపండు కొంట, అందుకే మళ్ళీ తీసుకో అంటుంది, కానీ మనకే వచ్చిందని చెప్తున్నా. పుల్లుండి వచ్చిన 2 పైన కూర్చుని చూడండి, నేను చూపిస్తాను మీకు. చూడు కొబ్బరి చెట్టు మీదకి వెళ్ళి సరే ఇంట్లోకి వెళ్దాం. రైస్ పెట్టినా ఇప్పుడే. టెంపుల్ నుండి వచ్చి పులుసు వేస్తున్నా. అయితే ఇప్పుడు టెంపుల్ నుండి వచ్చిన తర్వాత ఇక నేను వంట చేస్తున్నా. టీ తాగిన ఫస్ట్ అయితే.
ఈరోజు చాలా రష్ ఉన్నారు. కొంచెం ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, మనకు సరిగా ఉడకపోతకో ఏమో కొంచెం తలనొచ్చినట్టు అయింది. అయితే కూలర్లు మస్తు పెట్టిండ్రు. ఆ కూలర్ ముందు కూర్చుంటే బాగా చల్లటి గాలి. ఇక అన్ని కష్టమే మనుషులకు, ఎక్కువ గాలి అయినా కష్టమే. మొత్తానికి శ్రీరామ పాదుక పూజ, రామాయణ ప్రవచనం అన్నీ విని ఇంటికి వచ్చిన తర్వాత మరి కాకరకాయ పులుసు వేస్తున్నా. అక్కడనే లంచ్ చేయొచ్చు, కానీ ఈరోజు నేను చేయలే. ఇక ఇప్పుడు ఇది మసులుతుంది. పక్కకు నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకుందాం. ఉడికేటప్పుడు బెల్లము నువ్వుల పొడి వేస్తే సూపర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకటే కర్రీతోటి మొత్తం టోటల్ లంచ్ చేయొచ్చు. చల్ల కూడా వేద్దాం. ఇక ఇప్పుడు నువ్వులు వేయించుదాం. ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. కాకరకాయ పులుసు కూరలో నువ్వుల పొడి వేస్తే మంచిగా ఉంటుంది. అయితే ఎండాకాలం పులుసు కూరలే మంచిగా అనిపిస్తాయి. డీప్ ఫ్రైలు అస్సలు తినబుద్ధి కాదు. కాకపోతే కొన్ని కంపల్సరీగా డీప్ ఫ్రై చేసుడు, కర్రీ లాగా ఉండేటి కొన్ని కూరలు ఉంటాయి. ఇక అవి తప్పది. కాకరకాయ పులుసు కూర వేయమంటే ఇక పులుసు కూర వేస్తున్నాను నేను. పులుసే కానీ కొంచెం చిక్కగా ఉంటుంది, మస్తు మంచి టేస్ట్ ఉంటుంది. ఇక ఇట్లా వేస్తున్నాయి రోజు. మరి నువ్వులు వేయించి పొడి చేసి కర్రీలు వేద్దాం. కాకరకాయ మసులుతుంది. ఇక్కడైతే నువ్వులు పొడి వేద్దాం. ఒకసారి తింపితే చాలు మిక్సీ జార్లో వేసి. ఉడుకుతుంది మంచిగా. బెల్లం అయితే కొత్తగా మంచిగా ఉంటుంది. ఇది అరిసెల బెల్లం. ఇక నేను ఇది తెప్పించిన బెల్లం వేసినాం. నువ్వుల పొడి కూడా వేద్దాం. ఇప్పుడు నువ్వుల పొడి బెల్లం ఇవి 2 వేసినాం కదా, మసిలినా కొద్దీ ఒక మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. కర్రీ కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కాకరకాయ ముక్కలు పొద్దున్నే ఉడకబెట్టిపోయినా నేను టెంపుల్కి వెళ్ళే ముందే, తొందరగా అవుతుంది వచ్చిన తర్వాత అని. ముక్కలు మెత్తగా ఉడుకుతాయి, ఎందుకంటే ఫస్ట్ ఉడకబెట్టి ఉంచినాం. మళ్ళీ ఇప్పుడు ఫ్రై చేసినాం నూనెలో. ఇక ఉడుకుతున్నాయి కాబట్టి అట్లా మంచిగా ఉంటాయి, టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే. ఇక అంతే. మసలనిద్దాం. మసలితే మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి మన సల్ల రెడీ అయింది. ఫ్రిడ్జ్లో పెట్టిన రైస్, కాకరకాయ పులుసు కూర చిక్కగా అయ్యేదాకా నేను ఫ్రెష్ వచ్చే లోపల చిక్కగా మారింది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక లంచ్ చేసేది. పక్షులు అయితే వస్తున్నాయి పోతున్నాయి. ఇప్పుడు లంచ్ చేద్దాం. మరి ఈరోజైతే ఇంతే.